ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। 31వ శ్లోకం। सर्वभूतस्थितं यो मां भुजत्येकत्वमास्थितः सर्वधा वर्तमानोऽपि स योगी मयि वर्तते। ఎవరైతే సకల భూతాలలో ఉన్న నన్ను భేదబుద్ధి లేకుండా చూస్తాడో అటువంటి యోగి ఎక్కడ ఏ కాలంలో ఏ విధంగా ప్రవర్తించినా అతడి మనసు మాత్రం ఎల్లప్పుడూ నాయందే లగ్నం అయి ఉంటుంది। దేవుడు ఎక్కడున్నాడు, భగవంతుడిని చూడటం ఎలాగా అనే విషయాలు కింద శ్లోకంలో తెలుసుకున్నాము। ఇక్కడ ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం। దేవుడు ఎక్కడున్నాడు అనే సందేహం ప్రతి వాళ్ళకి కలుగుతుంది, ఎందుకంటే దేవుడు కనపడడు కాబట్టి। అందుకే పోతన గారు ఒక ఆణిముత్యం లాంటి పద్యం మనకు అందించారు। ఇందుకలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూసినా అందందే కలడు దానవాగ్రణి వింటే। భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహము వదిలిపెట్టాలి। భగవంతుని కోసం వెతకాలి, దానికి మార్గం ధ్యాన మార్గం। ఇక్కడ ఇంకో మాట కూడా అన్నారు, చక్రి సర్వోపగతుండు, దేవుడు అంతటా ఉన్నాడు। చక్రి అని వాడటంలో అర్థం చక్రానికి అంచులు లేవు, విస్తరించుకుంటూ పోతుంది, అంతం ఉండదు। అలాగే భగవంతుడు సర్వవ్యాపి, అంతం లేదు, ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడే ఉన్నాడు। కాకపోతే మనకు ఉండవలసిన లక్షణం, మనకన్నా పెద్ద గురువులు శాస్త్రములు చెప్పింది వినటం మనకు లేని లక్షణం అదే। ప్రతివారు నాకు అంతా తెలుసు అనుకుంటారు, కానీ వాళ్ళకేం తెలియదు అన్న విషయం వాళ్ళకు కూడా తెలియదు, అదే అజ్ఞానం। వినదగునెవ్వరు చెప్పిన అనే మాట అందుకే వచ్చింది। కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని గ్రహించాలి। పాలలో వెన్నలాగా, కట్టెలో నిప్పులాగా, నువ్వులలో నూనెలాగా దాగి ఉన్నాడు, మదిస్తే కనపడతాడు। ఎన్ని ఆభరణాలు ఉన్నా అందులో ఉండే మూల పదార్థం ఏంటి, బంగారం। రకరకాల కుండలు ఉన్నా ఉండే మూల పదార్థం మట్టి। అలాగే అన్ని జీవరాశులలో ఉండేవాడు పరమాత్మ ఒక్కడే, ఆ పరమాత్మలో అందరూ ఉన్నారు। కాబట్టి సమస్త జీవరాశులు పరమాత్మ స్వరూపులే అని భావించాలి। ఎవరికి దేనికి అపకారం చేయకూడదు, ద్వేషించకూడదు। ఇతర మానవుల పట్ల, జీవరాశుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి। అన్ని జీవరాశుల యందు ఏకత్వ బుద్ధి కలిగి ఉంటే పరమాత్మ మనకు కనపడతాడు, దానినే ఏకాత్మ బుద్ధి అని అంటారు। జీవులలో భేదం చూడకూడదు, ఆ ప్రకారంగా జీవులలో భేదబుద్ధి లేకుండా ప్రవర్తించేవాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా వాడి మనసు మాత్రం ఎల్లప్పుడూ పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది। అతడు సమాధి స్థితిలో ఉన్న, ప్రాపంచిక వ్యవహారాలను చక్కబెడుతున్నా ఒక్కటే, దిక్యూసిలో ముళ్ళు ఎప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది। అలాగే జ్ఞాని మనసు ఎల్లప్పుడూ భగవంతుని వైపు తిరిగి ఉంటుంది। సర్వదా వర్తమానోపి అని వాడారు, అంటే వర్తమాన కాలంలో ఎవరు ఏ ఆశ్రమంలో ఉన్నా అని అర్థం చెప్పుకోవచ్చు। అతడు బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థము, సన్యాసము ఏ ఆశ్రమంలో ఉన్నా మనసు మాత్రం పరమాత్మ యందే లగ్నమై ఉంటుంది। అంతేకాని ఏ విధంగా ప్రవర్తించినా, మనం ఇష్టం వచ్చిన పనులు చేసినా అని విపరీతార్థం తీయకూడదు। అంటే నేను జ్ఞానిని కాదా, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు కదా అని అనుకోవచ్చు।
అలా ప్రవర్తిస్తే అంత ఎత్తు శిఖరం నుండి కింద పడతాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం గమనించాలి. మనసును ఆత్మలో ఉంచిన యోగి మరలా రజోగుణము తమోగుణం వంక మళ్ళటం చాలా అరుదు. ఒకవేళ మళ్ళితే అతనికి జ్ఞానం ఇంకా రాలేదు అని అర్థం. అలా చెప్పుకుంటూ అని అనుకోవచ్చు. ఆత్మజ్ఞానం పొందినవాడు మరలా ప్రాపంచిక సుఖముల వంక మళ్ళడు. కాబట్టి ఆత్మజ్ఞానం పొందినవాడు మరలా అధోగతి పాలు కాకుండా చాలా జాగ్రత్త పడాలి. బయట ప్రపంచంలో తిరుగుతున్న మనసు మాత్రం పరమాత్మయందే లగ్నం చెయ్యాలి. అతడే నిజమైన జ్ఞాని అనిపించుకుంటాడు. హరే కృష్ణ.